ఆడ పవర్ఫుల్ రాజ్యం వచ్చింది. ఎందుకంటే బుక్కులో రాసినారు కుందేళ్ళు కుక్కలను తరిమినాయని. అంటే ఆ ప్రభావం, ఆ స్థలం ప్రభావం 218 కిలోమీటర్లు వచ్చి వాళ్ళు ఎందుకు ఇక్కడ 2 గుళ్ళు కట్టినారు? ఈ స్థల ప్రభావం ఉంది. ఇప్పుడు రాయలసీమలో బ్రహ్మాండంగా మనం సర్కారు పోటీ పడతాం, వాళ్ళకి 3 పూట్ల పంటలు పడ్డాయి. కానీ మన ఊర్లో దేవుడు ఇచ్చినవారు నల్లబండలు ఆ కర్నూలు డిస్టిక్లో ఉంటే వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెట్టి అసలు గ్రెనైట్ ఇక్కడ పెట్టచ్చా? శ్రీకాకుళం నుంచి వస్తాయి, చిత్తూరు నుంచి వస్తాయి, ఇక్కడ ఒంగోలు ఇక్కడ అంత నుంచి వస్తున్నాయి. మరి అక్కడ లేని విధంగా ఇక్కడ ఎందుకు వచ్చింది? స్థల ప్రభావం. ఇక్కడ ఇది ఉంది ఐరన్ ఫ్యాక్టరీ, దానికి ఈ ఊర్లో ఏమీ లేదు. లాస్ట్కి నీళ్లు కూడా గడ్డికొంటుంది తెప్పిస్తున్నారు. స్థల ప్రభావం. నిజం చెప్తాను, తాడిపత్రిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు పుణ్యాత్మలో నిజం నిజం నిజం. ఈరోజు మీ కులదైవం అనాలనా? సాక్షిగా చెప్తానా, నాకు మనసులో ఏమి లేదు ప్రమాణం, ఇంతకన్నా నేను చెప్పలేను. ఈ ఊరికి కనుక మా ఫ్యామిలీ ద్రోహం చేసిందంటే పుట్టగతులు ఉండవు మాకు. నాకు 72 ఏళ్ళు. ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? ఏమైనా నీకు ఎన్ని ఏళ్ళే? సూపర్ 76. చూడు ఎట్టున్నాడు. నాకు గొంతు కూడా బాగుంది. నాకు ఎక్కడ అధైర్యం కానీ అబద్ధం కానీ చెప్పాల్సిన పని లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా కఠినంగా ఉంటా. నేను ఎందుకు కఠినంగా ఉంటానా? నాకు అవసరమా? మమ్మల్ని సాగిన ఊరు, దయచేసి చెప్తానా, వినండి దయచేసి. నేను బతికున్నంత వరకు మీకు సేవ చేస్తా, మీ ఊరికి సేవ చేస్తా. నాకేం డబ్బులు తక్కువ లేవు, ఏమి లేవు. దాంట్లో నాకు రుచించలే. దేవుడిచ్చిన వరం నాకు. మీరందరూ మీ ఊరు, మా ఊరు, ప్రతి దేవులం పట్టుకున్నా, ప్రతి ముస్లిం ఇవి పట్టుకున్నా. ఎందుకు తెలుసా? నిన్న కూడా మాట్లాడినా. ఎవరికి ఏం తెలియకుండా పోతుంది, ఎక్కడ ఏముందో ఏం లేదు పరిస్థితి. తెలియపరిచేదని పిల్లలకి అందరికి తెలియపరిచేది. ఇప్పుడే మన పెద్దోళ్ళకే తెలియదు, మీకు తెలియకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో అన్ని పట్టుకున్న గుళ్ళు, చర్చిలు అన్ని పట్టుకున్నాం. దీన్ని టూరిస్ట్ స్పాట్ చేయాలనే కోరిక నాకు చాలా ఉంది. 100% మీరందరూ సహకరిస్తే చేస్తా చేస్తా చేస్తా. 24 గంటలు కాదు, 34 గంటలు బంద్ చేస్తా. నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను వాళ్ళందరినీ పిలిచిన పార్కులు, అందుకే పొద్దున్న పోవాలని పార్కుల కోసం వచ్చారు. అందరికి గొప్ప చెప్తానా, మీరు మటుకు దయచేసి చెప్తానా. నాకు మీ మీద ఎక్కువ నమ్మకం గుళ్ళ గురించి. అయ్యా నమస్కారం, అందరికీ మీటింగ్ పెడతా. ప్లీజ్ దయచేసి పోగొట్టద్దండి, ఆ 2 గుళ్ళు పోగొట్టద్దండి. అసలు ఇంకోటి నాకు మా ఫ్యూచర్ ప్లాన్ ఏమంటే, ఊరన్నగా అన్ని మందే, ఆర్టీసీ గబ్బు, దానికి ఒక కమిటీ, ఇట్లా అన్ని దానిలో కమిటీలు చేసుకుంటూ పోతానా. మీరు కూడా వచ్చి సహకారం చేయండి. కమిటీల్లో మీరు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటారు రండి, పార్కుల్లో ఇంట్రెస్ట్ ఉన్నా రండి, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా రండి. మేము మిమ్మల్ని కూడా, ఎందుకంటే అందరూ కలిస్తేనే అయ్యేది. నేను ఒక్కరికి కష్టపడితే కాదు, ఇంకా 2-3 కష్టపడితే కాదు. కాబట్టి తప్పకుండా మళ్ళీ దీని విషయంలో మళ్ళీ నేను ఒకసారి మీటింగ్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ మేము చేర్చుకుంటాం. ఇప్పుడు పుట్లూరు రోడ్డు ఉంది, ఎంత గలీజ్గా ఉంది పుట్లూరు రోడ్డు. వాస్తవం చెప్పాలంటే 180 నుంచి 110 పోవాల. ఎవరికి కష్టం? నాకా కష్టము. చేసేవాడు లేడు, భయం అందరికీ. నిజంగా పుట్లూరు రోడ్డు కృష్ణాపురం 0 అక్కడ పోతామే, ఆ రోడ్డు బాగుందా? నిన్న పోలీసు రోడ్డు ఏం చేస్తే మీరు అంతా ఇంకా కావాలా? చాలు. ఇప్పుడు ఎలనూరు రోడ్డు తీసుకున్నాం. ఎవరి కోసం అనుకుంటున్నారు? మీ అందరు సుఖం అంటే బయట తిరిగే వాళ్ళ సుఖం కోసం, నా సుఖం కోసం కాదు. నాకు అవసరం లేదు. దయచేసి నిజంగా అంటే ఒకటి ఇంకోటి ఎప్పుడు చెప్తాను అందరికీ, అరే మన ఊరోళ్ళు మంచోళ్ళు, ప్రమాణంగా మంచోళ్ళు. ఎందుకంటే రోజు మీరు కూడా అలవాటు చేసుకుంటా ఉన్నారు. ఏడ పేపర్ కనపడుతుందా? ఎందుకు కనపడదు? అలవాటు మీ వల్ల. ఎక్కడ టీ కప్పు కనపడదు మీ వలన. అసలు మీరు వేరే ఊర్లోకి పోతే చాలా మంది టీ కప్పు తెగప్ప మీ తాడిపత్రి అనే కాడికి వచ్చేది. ఎవరి వలన? మీ అందరి వలన. రోజు సహకరించండి. నాకు తిట్టుకుంటులే, కొందరు తిడతారులే. ధూమ్ తగలనింది నిన్న ఒక ఆయమ్మకు ఏందో వచ్చాడు, ఏ అప్ప నాశనం చేస్తాడు కొంప అంతా. ధూమ్ తగలానే. ఏం ధూమ్ తగిలితే ఏం ధూమే కదా, ఏం కాదులే. అవన్నీ ఎంత కేర్ చేయను. ప్రమాణంగా చెప్తాను, మీ అందరి కోసమే నేను కష్టపడతా. ఎందుకంటే నాకు ఒక కోరిక ఉంది. ఏందో పోతారు, అందరూ ఏడ్చేవాళ్ళు కూడా లేరు. పోతా అంటే అమెరికాలో ఉండి కొడుకులు ఇట్లా చూపిస్తారు, వీడియోనా ఏందో చూపిస్తారు కదా జగ్గి, అది వీడియో కాల్ కాడికి వచ్చినాము. కానీ నాకు ఆ కోరిక లేదు. నేను పోయిన రోజు కనీసం మా ఇంట్లో ఎట్లా ఎడుతారులే, గోడ రోజుసేపు. మీరున్నారే ఈ ఊర్లో, ఒక్క 4 కంటిన్యూ ఇడ్చాలనే కోరిక నాకు ఉంది. ఎప్పుడు వదులుతారు?
ఎప్పుడు వదులుతారు? నేను మీతో ప్రేమగా ఉండి మీరు నాతో ప్రేమగా ఉంటే అదొక్క కోరిక ఉంది. డబ్బులు వద్దుబా. నేను చూసిన 5 ఏళ్ళు చాలా కష్టపడ్డా. దేవుడు నాకు అది ఒక మీరందరూ పనిష్మెంట్ అంటారు కాదు, అది ఒక నాకు తృప్తినిచ్చింది. అదే నిన్న కూడా ఒక ఆయన పెట్టాడు నాకే, ఏరా హెల్ హెవెన్ ఉందా అంటే నేను జవాబు చెప్పిన, మనం మొలుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. హెల్ హెవెన్ ఏడ లేదు, మనం ఇక్కడే అనుభవిస్తాం. హెవెన్ కావాలంటే అని తెగించు, హాయిగా ఉండు. అందుకోసం మీ యొక్క సహకారం కావాలా. నిజంగా నేనైతే ఆడ పెట్టదలుచుకోలే. మిమ్మల్ని మీ మీద ఉండే ప్రేమ మీరు మెయింటైన్ చేస్తారని అది నమ్మకం. ఈరోజు మీకు అలా మనం ఇవ్వకూడదు, అది కూడా చెప్తా. ఏం ఇయ్యచ్చా? అయినా కానీ మేము భుజాల మీద పెట్టుకొని దాన్ని జయప్రదం చేస్తాం. ఇప్పుడు శివుంది కూడా అయిపోతుంది. ఇంకొక 15 రోజులు శివుంది అయిపోతుంది. ఇంకా ఆడ అన్ని ఏమో పెట్టాం. దీని గురించి ఆలోచిస్తా అంటే అడుగు, ఎంత ఆలోచన, దీన్ని ఎవరు చేయాలి? అమ్మవారే మాకు కల్పించింది. నాయన మా వాళ్ళకి నేను తొందరగా యాది ఒప్పుకోను, కానీ నిజంగా మీరు వచ్చి అడిగిన దాన్ని కాదు, మీరు ఊరికి అడిగినారు కానీ మేము ఎంత సంతోషపడతాం మాకు తెలుసు. బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాక ఊరికి కూడా ఒక శుభ సూచకం. అది అయినప్పటి నుంచి మీరందరూ 100 ఇంతలు పెరుగుతారు. నిజాం 100 ఇంతలు పెరిగి ఏం చేస్తారు? ఊరి అభివృద్ధికి అవసరమైన నేను చూసి చూపిస్తా. నేను ప్రపంచం అంతా తిరిగినా నాకు తెలిసి ఎట్లుండాలనే కోరిక ఉంది. నాకే సహకరించండి.